కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దినాన వాక్య ధ్యానము కొరకిన భాగము లేవియా కాండము. ప్రియులరా, 21వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. 4వ వచనం, అతడు తన ప్రజలలో యజమానుడు గనక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. దినచర్య అంతటిలో తోడై దైవ కృప అందరి యందు విస్తరింపచేయమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము. మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో మహాదేవుడు తెలియపరచుచున్న మాట, తన ప్రజలలో యజమానుడు గనక అహరోను కుమారులు తను తాను సామాన్యునిగా చేసుకొనకుండునట్లు అపవిత్రపరచుకోకూడదు అని చెప్పారు. ఈ ఆరంభము నుండి ప్రభు మాట్లాడుచు, అహరోను కుమారులతో నువ్వు ఇలా చెప్పు, మీలో ఎవడు కూడా తన ప్రజలలో శవాన్ని ముట్టుట వలన తనను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప బంధువులు, ఒకవేళ తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సోదరుడు ఇలాంటి వారైతే మీరు శవమును ముట్టి తనను అపవిత్రపరచుకునవచ్చును. కానీ దూర బంధువులు ఎవరైనా అయితే వారిని ముట్టుకోవద్దు, వారిని ముట్టుకుని మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనొద్దు. అయితే అలాగన అపవిత్రపరచుకుంటే వారు సామాన్యునిగా ఉంటారు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే పిల్లరా, మరి దైవజనుడైనటువంటి యేస్కేలు ఆయన ఎముకల లోయలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకుందాము. ఒక మనుషుడు అపవిత్రుడు అవుట వలన అతడు సామాన్యుడవుతున్నాడని ఈ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది. 4వ వచనం మరొకసారి చదువుతున్నాను. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకుని సామాన్యునిగా చేసుకొనరాదు
అంటున్నారు దేవుడు. సామాన్యుడిగా అయిపోతాడట అపవిత్రుడైతే. బలం లేనివాడిగా మారిపోతాడంట. శక్తి లేనివాడిగా మారిపోతాడంట. ఘనత లేనివాడిగా మారిపోతాడంట. సాధారణమైన వ్యక్తిగా మిగిలిపోతాడట. ప్రియులారా, ఇంకను 5వ వచనం, వారు తమ తలలు బోడి చేసుకొనరాదు, గడ్డపు ప్రక్కలను క్షవరము చేసుకొనరాదు, కత్తితో దేహమును కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్టమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఎలనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు గనక వారు పరిశుద్ధులై ఉండవలెను. ఇక్కడితో మనము ముగించబోతున్నాం 6వ వచనంతో. పిల్లరా, ఇంతకీ అహరోను కుమారులు ఎవరు? దేవునికి ఆహారమును సిద్ధపరిచేవారు, హోమద్రవ్యములను అర్పించేవారు, దేవునికి ప్రత్యేకపరచబడిన వారు, దేవుని పనుల కొరకు ప్రతిష్ఠించబడిన వారు. వారు తమ యొక్క దేహాలను అపవిత్రపరచుకోవద్దు అని దేవుడు 21వ అధ్యాయమందు తన సేవకుడైన మోషే ద్వారా అహరోను కుమారులతో ఇలా చెప్పు అని చెప్పుచున్నారు. అంటే అపవిత్రపరచుకున్నట వలన ఏమైపోతున్నాడు? సాధారణ మనుషునిగా మారిపోతున్నాడు. పిల్లరా, మనకు సంసోను బాగా గుర్తున్నాడు కాదు. నిజం చెప్పాలంటే సంసోను యొక్క పరాక్రమము చాలా గొప్పది. సహజంగా బైబిల్ ఎవరికి పరిచయం ఉన్నా సంసోను గురించి బాగుగా ఎరిగి ఉన్నవారే. ఈ సంసోను ఒకరోజు ఫిలిష్తియా ప్రాంతానికి వెళతాడు. వెళ్ళుచున్న సమయంలో ఒక సింహం అనేది తనకు ఎదురుపడింది. దాన్ని చంపాడు, దాన్ని పడవేశాడు. తిరిగి వచ్చు సమయానికి అదేమైందంటే దాని యొక్క ఎముకల గూడునందు ఒక చక్కని తేనె పట్టు పట్టింది. ఇతడు ఏం చేశాడు? దాన్ని ముట్టుకుని తిన్నాడు. పిల్లరా, ప్రత్యేకించబడిన వాడు నరశవమును కానీ ఎముకను కానీ ముట్టరాదు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క సంసోను పిల్లరా, తాను ప్రతిష్ఠించబడిన వాడన్న సంగతి తెలిసి ఉన్నప్పటికీ తన తల్లి తన తండ్రి ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ ద్రాక్షల నుండి తీయబడినది ఏది కూడా ముట్టుకోకుండా వారున్నారు. వారు పరిశుద్ధతకు నిలయంగా మారారు. ఆ పరిశుద్ధతకు నిలయంగా మారిన తర్వాత మహాదేవుడు ఎంతగానో వారి ఎడల ఉన్నతమైన కృపను కొనుపరిచి మేలు చేత వారిని నింపడము జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇజ్రాయేలుకు ఒక సింహస్వప్నం లాంటి వ్యక్తిగా మలచబడ్డాడు సంసోను. అయితే తన యొక్క జీవిత విధానంలో జరిగిన లేక దొర్లిన ఈ యొక్క అపరాధం తను బాగా నష్టానికి గురి చేసింది. ఎప్పుడైతే తన ఒక స్త్రీ యొక్క వ్యామోహంలో పడి దవడ ఎముకలను ముట్టుకోవడం, సింహపు కళేబారంలో నుండి పట్టిన తేనె తినడం, ఇవన్నీ ఏం చేసినాయంటే ఒకరోజు తను అంటాడు, నా బలం ఏమీ కాదు, నన్ను ఇలా కట్టేసిన యెడల నేను సామాన్యునిగా అయిపోతానంటాడు. నిజమే, ఒకానొక దినాన సంసోను బలహీనుడిగా మిగిలిపోయాడు. అతన్ని గాదెకు కట్టివేశారు. ఎద్దు తిప్పవలసిన గాదె యందు అతడు త్రిప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఒక తార వలె ఎదిగినటువంటి సంసోను అతను పడిపోవడానికి గల కారణం ఏంటంటే తను అపవిత్రపరుచుకోవడం, అపవిత్రగా చేసుకోవడం, ఎముకను ముట్టుకోవడం, కాని స్థలాలకు వెళ్ళడం. ప్రియులారా, ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సంసోను పడిపోయినాడు అన్న సంగతులు మనం వింటూ ఉన్నాం కదా. అయితే అదే సంసోను ఒకరోజు దేవాలయం ముందు కట్టివేయబడిన తరువాత తాను పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని మొర్రపెట్టినట్లుగా మనం చూస్తున్నాం.
ఒక్కసారి ఆ బలాన్ని మాకు దయచే ప్రభువా అని అడిగాడు. దేవుడు సంసోన్ను కనికరించాడు. దేవునికి స్తోత్రం. తన జీవిత కాలంలో చంపిన వారి లెక్క కంటే ప్రియులారా, సంసోను మరణ సమయమున దాగోను గుడిలో చంపిన వారి సంఖ్య అత్యంత విస్తారంగా ఉన్నది అని లేఖనం బోధిస్తుంది మనకు. అంటే ఇందుని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఎంత ఘోర పాపి అయినా తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపుడైతే ప్రభువు తన పాపములను క్షమిస్తారు అన్న సంగతి ఈయన ద్వారా మనం నేర్చుకునబోతున్నాం. మరి ఈ మాటలు వించిన ఆత్మీయులారా, జక్కయ్య వంటి వ్యక్తి క్షమాపణ కోరుకున్నాడు. సిలువలో ఉన్న దొంగ క్షమాపణ కోరుకున్నాడు. ప్రియులారా, మరి సమరయ స్త్రీ పాప క్షమాపణ కోరుకుంది. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా జరిగిన ప్రతి విషయమై పశ్చాత్తాప్తులమై ప్రభువు సన్నిధి కోరుకుని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపములను క్షమించి మనల్ని పవిత్రపరిచి క్రీస్తనబడిన బండ మీద నిలవబెట్టుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వారై ఉన్నారు. అట్టి కృపతో దేవుడు నిన్ను నన్ను మనలందరినీ నింపునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. దేవుని బిడ్డలమైన మేము వేటిని ముట్టాలో వేటిని ముట్టకూడదో తండ్రి మీరు తెలియపరిచిన విధానం కొరకు స్తోత్రం. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.